సహాయం చేసి తన కృపను ప్రతిరోజు మన ఎడల, మన సంఘం ఎడల, మన కుటుంబాలన్నిటి మీద ఆయన కృపను ప్రతిరోజు హెచ్చుగా విడుదల చేస్తూ నడిపించిన దేవాది దేవునికి దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ప్రైజ్లో ఈ పక్కన వారికి ఒక వాగ్దానంతో కూడిన మాట విడుదల చేయండి. ఒక వాగ్దానం విడుదల చేయండి. దేవుని చిత్తం అయితే ఈసారి మీరు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే 2000 వాగ్దానాలతో కూడిన ఒక బుక్ దొరుకుతుందండి. 2000 వాగ్దానాలతో కూడిన బుక్ దొరుకుతుంది. నా దగ్గర ఉంది. మీరు ఎవరైనా జిరాక్స్ తీయించుకుంటారంటే తీయించుకోండి. ఎందుకంటే ఆ 2000 వాగ్దానాలు మీరు ప్రతిరోజు చదవడం వలన, మీ కుటుంబం మీద మీరు అప్లై చేసుకోవడం వల్ల మీరు ఎంతగానో దీవించబడతారు. అర్థమవుతుందా? 1000 స్తుతుల బుక్ ఒకటి, అలాగే 2000 వాగ్దానాల బుక్ మీ ఇంట్లో ఉండాలన్నమాట. ఆ వాగ్దానము మీ జీవితాల్లో దేవుడు సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద వాగ్దానం విడుదల చేయమంటే మనం ఎప్పుడు కూడా విడుదల చేయలేకపోతున్నాం. అదే మన దగ్గర ఉన్నాయనుకోండి, ప్రతిరోజు చదవడం వల్ల అవి మన మనసులో జ్ఞాపకం ఉంటాయి. నా దగ్గర ప్రయాణానికి సంబంధించిన వాగ్దానాలు, ఆరోగ్యానికి, స్వస్థతకు సంబంధించిన వాగ్దానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సంబంధించిన వాగ్దానాలు, అలా దానికి డివైడ్ చేసి నా దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కనుక ఇటువంటివన్నీ కూడా మీకు కావాలంటే తప్పకుండా మీరు తీసుకోండి. మీరు కూడా ఆశీర్వదించబడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పోయిన బల్ల ఆరాధనలో ప్రభు బల్ల గురించి చెప్పాను. ఎన్ని బల్లలు చెప్పాను? 2 పునరుత్థాన దినాలలో నేను ఇంచుమించు ఎన్ని చెప్పాను? ఫస్ట్ బలార్థంలో 2 చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ 2 చెప్పాను. పోయినసారి ఎన్ని చెప్పాను? దావీదు బల్ల గురించి చెప్పాను. అలాగే సొలొమోను బల్ల గురించి చెప్పానా లేదా? మర్చిపోయారా? సరే, ఈరోజు మరొక కొన్ని బల్ల గురించి నేను చెప్పి ఈ సబ్జెక్ట్ వరకుతో నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది నేర్చుకుంటున్నారు ఈ బల్లల ద్వారా? ఎంతమంది మేము కొన్ని విషయాలు నేర్చుకున్నామండి అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు నేర్చుకోలేదు ఏమి? సరే, నేర్చుకున్న వారు దీవించబడతారు. నేర్చుకున్న వారిని ప్రభువే నడిపించును గాక. ఈరోజు నెహెమ్యా బల్ల గురించి నేను మీ ముందు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. నెహెమ్యా బల్ల 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 5:17. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూరున్న అన్య జనులలో నుండి వచ్చిన వారు కాక యూదులను, అధికారులను 150 మంది కూర్చొని ఉండిరి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నెహెమ్యా బల్ల దేనిని తెలియజేస్తుందంటే అన్యులైన వారికి దేవుని సంఘములో స్థానాన్ని ఇవ్వడము తెలియజేస్తా ఉంది. నెహెమ్యా బల్ల ఏం తెలియజేస్తుందండి? అన్యజనులైన వారికి దేవుని మందిరంలో స్థానమును కల్పిస్తూ ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా జీవితాన్ని మనం చాలాసార్లు చదివేమో, ధ్యానం చేసుకున్నాం. అయితే ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇప్పటి వరకు మీరు చదివారో చదవలేదో నాకు తెలియదు, మీరు విన్నారో వినలేదో నాకు తెలియదు. కానీ ఈరోజు చెప్పబోయే విషయము ద్వారా మీ ఆలోచనలు, మీ యొక్క తలంపులు, మీ నడవడిక సంపూర్ణంగా మారిపోవును గాక. బిగ్గరగా ఆమేన్ చెప్తాం. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, నెహెమ్యా ఏ పని చేస్తున్నాడు? నెహెమ్యా గారి ఉద్యోగం ఏంటి? రాజు దగ్గర గిన్నె అందించే పని. ఒక మాటలో చెప్పాలంటే చరిత్రకారులు చెబుతున్న మాట ఏంటంటే, నెహెమ్యా గారు చేసే ఉద్యోగము గవర్నర్ పని చేస్తా ఉన్నాడు. గవర్నర్. అతని యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే నిస్వార్థమైన నాయకత్వాన్ని కలిగి ఉన్న ఒక గొప్ప వ్యక్తి. ఎలా అని మీరు అడగొచ్చు. ఎలా అంటే ఎటువంటి నిస్వార్థపూరితమైన సేవలు అందిస్తున్నాడంటే, ఉదాహరణకి గవర్నర్కి మన భారతదేశంలో ఎంత జీతం? గవర్నర్ గారు చదువుకున్న చెప్పండి,
గవర్నర్ గారికి ఎంత జీతం ఉంటుంది? ఎంత ఉంటుంది? అందరూ చెప్పండి. ఉదాహరణకి ఎవరన్నా సరే ఒక 2 లక్షల రూపాయలు అనుకుందాం ఉదాహరణకి, లేదా ఒక 3 lakhs అనుకుందాం, 3 లక్షలు. నెలకి 3 లక్షల రూపాయలు గవర్నర్ గారి జీతం అనుకుందాం. ముఖ్యమంత్రి గారికి ఇంచుమించు 1,50,000 ఉంటాయి అనుకుందాం ఉదాహరణకి. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ 2 లక్షల రూపాయలు లేదా ఈ 3 లక్షల రూపాయలు నెహెమ్యా ఏం చేస్తున్నాడో తెలుసా? తీసుకోకుండా, ప్రతి నెల తన జీతము తీసుకోకుండా నిస్వార్థముతో, ఇక్కడ ఒక మాట రాశాడు, మీరు గమనించారా? భూమిని సంపాదించుకున్న వారము. అది ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఈనాటి క్రైస్తవులు ఏం సంపాదించుకుంటున్నారు? భూమిని సంపాదించుకుంటున్నారు. దేవుడిచ్చే ధనాన్ని ఏం చేస్తున్నారంటే మూట కట్టుకొని వడ్డీ వ్యాపారాలు, 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, అవసరమైతే 15 రూపాయలు కూడా తీసుకునే వాళ్ళు లేకపోలేదు. బైబిల్ వడ్డీ వ్యాపారం చేయమని చెప్పిందా? దేవుని చిత్తం అయితే ఇది కూడా చెప్తా, ఈ సబ్జెక్ట్ కూడా. హల్లెలూయా. బైబిల్ ఎక్కడ కూడా వడ్డీ వ్యాపారం చేయమని చెప్పలేదు. ఈనాటి క్రైస్తవ జీవితాలు ఏ విధంగా తయారయ్యి అంటే, వాక్యము ఉన్నట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నప్పటికీ ఏం చేస్తున్నారు? భూములను సంపాదించుకుంటున్నారు, ఆస్తులను సంపాదించుకుంటున్నారు, మేడలు సంపాదించుకుంటున్నారు, మిద్దెలు సంపాదించుకుంటున్నారు. అయితే నీకు ఉండడానికి ఒక చిన్న నివాసం, కట్టుకోవడానికి వస్త్రం, ఈ జానడి కడుపుకు తినడానికి 3 పూటల ఆహారం ఉండి అప్పు లేకుండా ఉంటే నీవు ధనవంతుడివి. స్తోత్రం చెప్పండి. ఇంతేనా కావాలా మనకి? కావాలా? ఏం అవసరం లేదండి. ఈ భూమి మీద రూపాయి అప్పు లేకుండా ప్రశాంతంగా 3 పూటలు గెంజితో నువ్వు తిన్నా. గెంజి దేవుడు పెట్టాడు, ఆయన నీకు బిర్యానీ పెడతాడు. దేవుడికి స్తోత్రం కలుగు. ఇక్కడ నెహెమ్యా వాడిన మాట ఏంటంటే, భూమిని సంపాదించుకునే వారము కాము, నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూ ఉన్న అన్యజనులలో నుండి వచ్చిన వారు కాక. యూదులు, అన్యజనులు ఇంచుమించు 150 మందికి తన సొంత ఖర్చులతో నెహెమ్యా ఏం చేస్తాడు తెలుసా? భోజనం ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఎప్పుడు పెట్టావా? మన ఎంతసేపు అయ్యా నీ కనికరం నాకు దయచే, నాకు కనికరం గల మనసు దయచే, కనికరం గల మనసు దయచే, ముగిపోతాం. మాటలు చెప్తాము కానీ కనికరం నీకు చూపించేసరికి వచ్చేసరికి కనికరం చూపిస్తామా? చెయ్యి రాదు, చెయ్యి అస్సలు రాదు. చెయ్యి ఏం చేస్తుందంటే బిగిసిపోయి ఉంటుంది అన్నమాట. కానీ నెహెమ్యా ఏం చేస్తున్నాడు? తన భోజనపు పళ్ళ దగ్గరికి ఎవరిని తీసుకొచ్చి పెడుతున్నాడు? యూదులను. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. భారతదేశంలో కూడా కొంతమంది జీతం తీసుకోకుండా పనిచేశారు. ఎవరు చెప్పండి? ఒకరు గాంధీజీ, రెండవది ఎవరు తెలుసా? అబ్దుల్ కలాం, మూడవది ఎవరు తెలుసా? ఎల్కే అద్వానీ, నాలుగవది శరద్ యాదవ్, అలాగే జార్జ్ ఫెర్నాండ్ అనే ఒక వ్యక్తి. వీళ్ళందరూ కూడా వారు గవర్నర్గా ఉన్నప్పుడు, ప్రధానిగా ఉన్నప్పుడు వారు ఏం చేశారు తెలుసా? జీవితము తీసుకోకుండా భారతదేశాన్ని నేను చెప్పిన వ్యక్తులు పరిపాలించారు. గాంధీజీ, అబ్దుల్ కలాం, ఎల్కే అద్వానీ, శరద్ యాదవ్, వీళ్ళందరూ కూడా జీవితము తీసుకోకుండా నిస్వార్థమైన పరిచర్య భారతదేశానికి. వీరికి రక్షణ ఉందా? వీరు దేవుడు నమ్ముకున్నాడా? చెప్పండి. గాంధీజీ గారు యేసు ప్రభువును నమ్ముకోవాలని చెప్పి ఒకసారి ఒక మీటింగ్ వచ్చారంట. ఆయన ఒక క్రైస్తవ మీటింగ్ వస్తే అక్కడ ఆయన ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదంట. కనీసం కూర్చోండి అని కూడా కుర్చీ వేయలేని దుస్థితిలో అక్కడ ఉన్న వాళ్ళు జీవిస్తున్నారంట. గాంధీజీ గారికి బైబిల్ తెలీదా? తెలుసు. ఆయన కొత్త నిబంధన బైబిల్ స్టడీ చేసిన వ్యక్తి. ఇందులోంచి ఆయన శాంతి తత్వాన్ని ఈ లోకములోనికి ప్రకటించాడు. ఒక అన్యుడండి,
జీతము తీసుకోకుండా భారతదేశానికి సేవ చేసి జాతి పితగా మిగిలిపోయాడు. ఈరోజు నీవు నేనేంటి మా పరిస్థితి? ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు దేవుని దగ్గర? ప్రతి నెల వచ్చేస్తున్నావు, చేయి పెడుతున్నావు, రొట్టె తింటున్నావు, ద్రాక్షారసం తాగేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, కానీ నీ జీవితం మాత్రం మారట్లేదు. బ్రతుకు మారటం లేదు, నడవడిక మారడం లేదు, ప్రవర్తన మారడం లేదు. కారణం ఏంటంటే ఉచితంగా వచ్చింది కదా. దేవుడి లోకానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును ఆయన ఉచితముగా ప్రతి మానవుడు చేసిన పాపముల నిమిత్తమై ఆయన లోకానికి వచ్చి నీవు పొందాల్సిన శిక్ష ఆయన తీసుకొని నీకు రక్షణ ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి నీకు ఈ రక్షణ విషయంలో వాల్యూ నీకు కనబడడం లేదు. రక్షణ అంటే నీకు అర్థం కావడం లేదు. ఏ కాడికి ఏంటంటే వదులుకోవడమే. ఏ కాడికి వదులుకొని ఏం చేస్తున్నామంటే మూటలు పెట్టేసుకుంటాడు చాలా మంది. జాగ్రత్త, నీ ధనము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళ. నెహెమ్యా తన సొంత ఖర్చులతో 150 మందికి యూదులకు అధికారులకు తన పళ్ళ యొద్ద ఏం చేస్తున్నాడు? భోజనము పెడతా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది ఆఖరిలో అలవాటిస్తున్నారు, ఎంతమంది వస్త్రం లేకుండా జీవిస్తూ ఉంటున్నారు, ఎంతమంది నిలువ నీడ లేకుండా బ్రతుకుతున్నారు. నీకు కనబడట్లేదా? నీ కంటికి కనబడడం లేదా? బల్ల దేనికి సాదృశ్యం అంటే సంఘములో ఆత్మను నడిపించాలి. మనము ఆయన శరీర రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందుతున్నామంటే అన్యులైన వారిని సంఘములోనికి చేర్చడానికి అవసరమైతే నీ సొంత ఖర్చులతో ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఇయుడి నీ క్రియబడు అనిషి కుదిరించి దిగజారునట్లు నిండు కొరతను మీ ఒడిలో ఇయ్యకుండా మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదం పొందలేమండి. ఈరోజు బిగబట్టబడిన పిడికిలు యేసు నామములో తెరవబడును గాక. ఆమె చెప్పట్లే. చాలా మందికి ఈ మాటలు మీకు నొప్పి కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చు. ప్రియమైన వారు కదా, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన మేఘారుడై రాబోతున్నాడు. నువ్వు ఇంకా దేవుని సన్నిధిలో నీవు నడిపింపబడుతూ దేవుని వెంబడిస్తూ నీ జీవితం, నీ మనసు, నీ తలంపులు, ఆలోచనలు మారకపోతే నువ్వు ఎన్ని నెలలు ఈ పనులు నువ్వు చేయవేసినా అది ఆచారముగా ఉంటది తప్ప నీ ఆత్మీయ జీవితంలో ఎంత మాత్రం కూడా నీకు ఉపయోగకరంగా, అది నీకు ఒక సామాన్యమైన రొట్టిగా కనబడుతుంది, అది సామాన్యమైన ద్రాక్ష రసం కనబడుతుంది. దాని గుడుగుడు దానివల్ల ఏమీ కూడా నీ జీవితంలో ఉపయోగము. సేవ కొరకు లేవాలండి. నెహెమ్యా లాగా. నెహెమ్యా గురించి మనం ఎప్పుడు ఏమని చెప్పుకుంటామంటే, అయ్యా రాజు దగ్గర గిన్నె అందించేవాడయ్యా, యెరూషలేము ప్రాకారం పాడైపోతే ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేసి ఇదే చదువుతావు ఎప్పుడు కూడా. కానీ ఈ వచనం ఎప్పుడైనా చదివేవా? భూమిని సంపాదించుకున్న వారు కాము. ఈ మాట నీకు ఎప్పుడైనా కనబడ్డదా? కనబడవు ఇలాంటి మాటలు మనకి. సాధారణంగా కనబడేవాడు స్కిప్ చేసేస్తాం. అందరి గురించి నేను చెప్పడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఆవేశంతో మాట్లాడుతున్న మాటలు దయచేసి సంగమంగా మీరు అర్థం చేసుకుంటే మీ జీవితాలు దేవుడు ఇంకా వెలిగించి ఆయన వాడుకుంటాడండి. హల్లెలూయా. ఒక క్రైస్తవ వ్యాకరణ వీళ్ళు గాంధీజీ, ఎల్కే అద్వానీ, అబ్దుల్ కలాం, శరద్ యాదవ్ వీళ్ళందరూ కూడా వారు జీతాలు తీసుకోకుండా పనిచేశారు. ఒక అన్యుడికే అంతగా దేవుని మీద, తాను చేసే పని మీద, తన ప్రజల మీద అంత మక్కువ కలిగి ఉంటే జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న నీవు ఎంతగా నీ గుప్పిడు ధారాళంగా ఇవ్వాలో తెలుసా? ఆలోచించండి. ఇంకేం చెప్తాడో తెలుసా? రోమపత్రిక 12:13 చదివితే, పరిశుద్ధుల అవసరములలో పాలు పంపులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అంటున్నాడు. ఏం చేయాము? పరిశుద్ధుల అవసరతలలో పంపులు పొందుతున్నావా? పాలు పంపులు పొందుతున్నారా? ఎవరికి ఇస్తున్నాడు అంట? పరిశుద్ధులకు నువ్వు ఇస్తున్నావు. పరిశుద్ధులకు నువ్వు ఇస్తున్నావు.
నీవు ఒక సింగిల్ రూపాయి ఖర్చు పెట్టినా కూడా దేవుని దృష్టిలో అది చాలా విలువైనది. ఆ పేద విధవరాలు తన జీవనం అంతయు కూడా తీసుకొచ్చి ఏం చేసింది? కానుకల పెట్టిలో వేసేసింది. ప్రభు ఎవరు చూశాడండి? చెప్పండి, ఎవరు చూశాడు? అక్కడున్న ధనవంతులందరూ కూడా వారి ఉన్న సమృద్ధిని బట్టి పెద్ద పెద్ద నోట్లు వేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు కదా, మేము దేవునికి చాలా గొప్ప కానుక వేస్తున్నాం. ఇలా చూపించి ఇలా వేస్తా ఉన్నారు. కానీ దేవుడు ఎవరు చూశాడు తెలుసా? ఆ విధవరాలు. ఈమె శ్రేష్టమైన కానుక ఇచ్చింది. తన జీవనం అంతా కూడా దేవుని తీసుకొచ్చింది. ఈరోజు నువ్వు ఇవంతా నీ గుంపెనండి. సేవ కొరకు, పరిచర్య కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ఎప్పుడు కూడా పరిచర్యలు నువ్వు వాడబడే భక్తులు ఇప్పుడు వాడబడకపోతే ఇందాక ప్రతి ఒక్కరే పాడబడాడు, మంచి పాట. దేవుడు నిన్ను దీవించను గాక. ఏ పాటది? ఏం చేస్తానయ్యా నీకోసం. బ్రతుకునిచ్చామని ఇక ఎన్నో చేశాడండి మన జీవితంలో దేవుడు. ఇన్ని చేసిన దేవుడికి మనం ఏం చేస్తున్నాం? ఇవ్వలేకపోతున్నాం. నెహెమ్యా వల్ల దేన్ని తెలియజేస్తుందంటే సంఘములో స్థానము. అంటే మీరు అన్యులైనా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు అంతరాంగాలు కాదు. మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. నా దేవుడు అందరికీ దేవుడు. మనకు రహస్యం, యేసుక్రీస్తు అందరికీ. నెహెమ్యా ఏం చేస్తాడు? తన సొంత ఖర్చులతో అన్యులైన వారికి, అనగా యూదులకు, అధికారులకు తన సొంత ఖర్చులతో భోజనం ఏర్పాటు చేస్తాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధుల అవసరతలో నీవు పాలు పంపులు పొందుకునే వాడుగా ఉండాలి. ఆతిథ్యం ఎలా ఇవ్వాలి? శ్రద్ధగా ఇవ్వాలి. కొంతమంది కొనుక్కుంటూ ఇస్తారు. ఎందుకు ఇవ్వడం? దానివల్ల నీకు ఎంత మాత్రం కూడా ఆశీర్వాదము రాదు. కొంతమంది ఏమని కామెంట్ చేస్తారు? ఇది తిండి కోసమే వస్తున్నారండి ప్రార్థనకి. నువ్వు పెట్టకపోతే వారు కడుపు నిండదనుకుంటున్నావా? నీ తిండి కోసం ఆశపడి వస్తున్నారు అనుకుంటున్నావా? కొంతమంది మాట్లాడుతున్నారండి ఇలాగా. తిండి కోసం వస్తున్నారండి, వీళ్ళు భోజనం పెడితే వస్తారండి ప్రార్థనకి, లేకపోతే రారండి. తప్పు 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 తప్పు. అలా మనం ఇప్పుడు కూడా మాట్లాడకూడదు. ఏమన్నాడు తెలుసా? శ్రద్ధ కలిగిన ఆతిథ్యం ఇవ్వాలి. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆతిథ్యము ఇయ్య మరవకుడి మన వాక్యం చెప్తుంది. అబ్రహాము తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడండి. తన గుడాలను బయటకు వచ్చి ఎదురు చూస్తాడు. ఈరోజు ఎవరు వస్తారా మా ఇంటికి? ఎవరు నా ఆతిథ్యాన్ని స్వీకరిస్తారా? ఎవరు నా ఇంటిలో ప్రవేశించి వారు ఆతిథ్యం తీసుకుని ఆశీర్వదిస్తారని అబ్రహాము ఎండ వేళ తన గుడారం ఎదురు చూస్తా ఉంటున్నాడు. ఈ రోజు నువ్వు ఎదురు చూస్తున్నావా? పరిశుద్ధులకు నీవు సహాయం చేసేవాడు. 1 పేతురు 4:9-10 ఒకసారి చూద్దాం. 1 పేతురు 4:9. ఒక్కొక్కరు కృపావరములు పొందుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? సనుగుకుండా ఒకరినొకడు ఆతిథ్యము. సనుగుళ్ళు సంశయాలు మానవు. దేవుని నానా విధమైన కృప విషయమైన మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము. ఆతిథ్యము ఇవ్వడం ద్వారా ఏ పొందుకోవడం అంట? కృపావరములను పొందుకుంటావు. ఈ రోజు ఆతిథ్యం ఇవ్వడం వారందరూ ఏం కోల్పోతారో తెలుసా? దేవునిచ్చే కృపావరాలు ఏమి ఏం చేస్తారు? అదే ఇంత కాలమైనా కూడా, ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుడిని వెంబడించినా కూడా నీవు ఇంకా కృపావరాలు పొందుకోలేకపోతున్నావంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇస్తున్నావు, కానీ ఆ ఇచ్చే ఈ విధానం ఎలా ఉందో తెలుసా? సనుగుకుంటూ ఇస్తున్నావు, బాధపడుకుంటూ ఇస్తున్నావేమో, కొనుక్కుంటూ ఇస్తున్నావేమో, చీదరించుకుంటూ పెడుతున్నావేమో. అలా పెట్టడం వల్ల నీకు ఏమాత్రం కూడా ఆశీర్వాదము
సనుగుకోకుండా ఒకరినొకడు ఆతిథ్యం చేయాలంట. దేవుని నానా విధమైన కృప విషయమే మంచి గృహ నిర్వాహకత్వమును అనుసరించాలి. దేవుని సంఘంలో దేవుని కొరకు పెట్టాడు తెలుసా, మంచి గృహ నిర్వాహకుడుగా జీవించడానికి. ఆత్మీయతని దేవుడి సంఘానికి మూలస్తంభం ఎందుకు పెట్టాడు తెలుసా, మంచి గృహ నిర్వాహకురాలై జీవించాలి. మంచి గృహ నిర్వాహకత్వం కలిగి ఎప్పుడైతే వారు జీవిస్తారో ఏమొస్తుందంట, కృపావరములు పొందుకుంటారు. ఇది సాకులైన మాకు ఆత్మీయులకి కాదు, ఇప్పుడు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, అందరూ కూడా పాపము చేసి మోసముతో జీవిస్తున్న మనుషులను దేవుని కృప చేత మనం రక్షించబడ. మన నీతి ద్వారా మనం రక్షించబడలేదండి. మన నీతి కార్యముల ద్వారా మనం దేవుని దగ్గరికి రాలేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనం మీరెవ్వరు కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి అర్హత లేదు. కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోగలిగావు. బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారండి దేవునికి అవిధేయులుగా జీవించిన వాడు. వాళ్ళలో ఎవరో తెలుసా, రహబు ఏం చేసింది? ఏ వృత్తం అది? అనేక మంది చేత ఆమె ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తుంది. దేవుడు వదిలేశాడండి. నువ్వు వ్యభిచారము కదా, నీవు మారుమనసు లేని దానవు, నీ జీవితం సరిగా లేదు, నువ్వు పాపాత్మురాలవు, నువ్వు నా సన్నిధిలో ఉండడానికి అర్హత లేదానవు అని చెప్పి దేవుడు త్రోసేశాడా? దేవుని కృప చేత దేవుడు ఆమెను రక్షించుకున్నాడు. కొన్నేళ్ళ జీవితాన్ని గమనించండి. బహుధర్మ కార్యములు చేస్తూ అనేక మందిని ఏం చేస్తూ ఉండేవాడు? ఏం చేసేవాడు? దేవుని ప్రేమను. రూతు జీవితాన్ని మీరు గమనిస్తే ఏమన్నా తెలుసా, నీ దేవుడే, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడికి ఓర్ప వదిలిపెట్టి వెళ్ళిపోయింది నయోమి. కానీ రూతు ఏం చేసిందండి? హత్తుకుంది. ఈరోజు ఎంతమంది దేవుడిని హత్తుకునే వారిగా ఉంటున్నారు. దేవుని పనులో నువ్వు చేయవేస్తున్నప్పుడు ఆ సహవాసంలో నువ్వేం చేయాలి? సంపూర్ణముగా రావాలి. హల్లెలూయా. దేవుని శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతున్నప్పుడు ఆ సహవాసమును మనం ఏం చేసుకోవాలంటే సిద్ధపాటు కలిగి ఆ సహవాసాన్ని బిల్డ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతా. ఒక్కరినొక్కడు ఆతిథ్యం ఇచ్చుకుంటూ దేవుని కృపావరణ పొందాలి. రోమపత్రిక 3:23 అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఆ పొందలేకపోతున్న మహిమను ఇవ్వడానికే నా ప్రభు లోకానికి వచ్చాడండి. ఆ మహత్తరమైన కార్యాన్ని మన జీవితంలో జరిగించడానికి, ఆ నిత్య రాజ్యానికి మనం వారసులుగా చేయడానికి ఆయన అంటున్నాడు, ఏ భేదము లేదు. నువ్వు నల్లోడివా, తెల్లోడివా, ఎర్రోడివా, నత్తోడివా, నడ్డోడివా, దేవునికి అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయము. దేవునికి స్తోత్రం. నువ్వెవరంటే హెచ్చుతగ్గులు చూపించడానికి? నువ్వెవరు భేదాభిప్రాయాలను కలెక్ట్ చేయడానికి? నువ్వెవరు మతాలలో చిచ్చు పెట్టడానికి, కులాల్లో భేదాభిప్రాయాలు కలెక్ట్ చేయడానికి? తప్పు. మనమందరం కూడా ఒకే శరీరంలో కడగబడిన వారము, ఒకే రక్తంలో మనం కడగబడిన వారము. ఆయన మనందరి కొరకు ఒక్కసారి కలవరి శిలువలో బలియాగం అయ్యాడండి. నల్లోల కోసం ఒకసారి, తెల్లోల కోసం ఒకసారి, ఎర్రోళ్ళ కోసం ఒకసారి, నడ్డోడి కోసం, నచ్చోడి కోసం, గుడ్డోడి కోసం ఆయన మరణించలే. యావత్ భూ ప్రపంచం అంతటి కొరకు ఆయన ఒక్కసారి కలవరి శిలువలో బలియాగం అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇక్కడ కూర్చున్న ఎవరి శరీరం కోసినా ఏమొస్తుంది? రక్తం వస్తుంది. మనస్తత్వాలు వేరు కావచ్చు, భాష వేరు కావచ్చు, అలవాట్లు వేరు కావచ్చు, కానీ ఎవరి శరీరము కోసినా ఒకే కలర్ రక్తం బయటికి
నువ్వు నల్లోడు కదని చెప్పి నల్ల రక్తం బయటకు వస్తుందా? నువ్వు తెల్లోడు కదని తెల్ల రక్తం బయటకు వచ్చిందా? రాదు. మరి ఎందుకని భేద అభిప్రాయాలు, ఎందుకని హెచ్చు తగ్గులు కలిగి జీవించడం? ప్రభు అంటున్నాడు ఏ భేదం లేదంట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను నీకు అనుగ్రహించడానికి నా ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుతా. 1 పేతురు 5:10 అంటాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని ఏం చేస్తాడంట? ఎంతకాలము? ఈ శ్రమలు ఎంతకాలము? ఈ శోధనలు ఎంతకాలము తెలుసా? కొంతకాలము. కొంతకాలము శ్రమ అనుభవించవలసిన అవసరం ఉంది. ఆ శ్రమలను అనుభవించిన తర్వాత తానే నేనేం చేస్తాడంట? ఆయన పరిపూర్ణతలోనికి మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనంతటా మనము పరిపూర్ణులుగా మార్చబడలేమండి. యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని పరిపూర్ణులుగా మార్చగలరు. రెండవది ఏంటంటే ప్రభువు వల్ల. ఈ ప్రభువు వల్ల దేనిని తెలియజేస్తుందంటే కుటుంబ సంబంధాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే దేవుని కుమారులుగా మార్చబడుట సూచిస్తుంది. మనందరికీ సుపరిచితమైన వాక్యం ఏంటంటే 128వ కీర్తన 3వ వచనం. 128:3 ఫాస్ట్ త్వరగా. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలెను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు వల్ల విశ్వాసులందరి మధ్య ఏం తెలియజేస్తుంది తెలుసా? ఒక్క కుటుంబ బంధాన్ని తెలియజేస్తుంది. మనందరం కూడా ప్రతి నెల ప్రభు వలలో చేస్తున్నాం అంటే మనం ఎవరు? దైవ కృపా ప్రార్థన మందిరం యొక్క కుటుంబం మనము. ఎంతమంది నమ్ముతున్నారు? నేను దైవ కృపా ప్రార్థన మందిరంలో కుటుంబముగా ఉన్నాను అని అన్నవారు దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నావంటే నీవు కోపాలన్నింటినీ కూడా నువ్వేం చేయాలి? ఎదుటి వారి మీద ఉన్న అసూయ అంతా కూడా నువ్వేం చేయాలి? ఎవరి మీద నీకేదైనా పగ ఉంటే, ఇప్పుడు మా ఇంట్లో 4 ఉన్నాం అనుకోండి, నా భార్య నా 2 కొడుకులు ఉన్నాం, మా 4 మధ్యలో సమాధానం లేకుండా ఉన్నాం అనుకోండి, మేము ఇక్కడికి వచ్చి హల్లుగా 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 అంటే బిగరేసాం అనుకో, ఏమైంది? స్వీకరించు. మొదట ఏముండాలి? సమాధానంతో ఎప్పుడైతే ఆ రొట్టెను విరుస్తావో ఆ సమాధానం నీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. సమాధాన పడకుండా కుటుంబంతో భార్య భర్తతో సమాధాన పడాలి, భర్త భార్యతో, పిల్లల తల్లిదండ్రులతో సమాధాన పడాలి. సమాధాన పడకుండా నువ్వు ఎంత నియమాలు చేసేసి కడ్డీలు కాల్చేసి ఎంత ప్రార్థన చేయి, అది నీకు ఒక సామాన్యమైన రొట్టెగా మాత్రమే కనపడుతుంది. దేవుడు ఏమన్నా తెలుసా? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు. ఎప్పుడు కూడా ఒక సర్వసాధారణమైన వచనముగా మాత్రమే మనం తీసుకుంటాం. కానీ ఈరోజు దేవుడికి ఒక స్పష్టతను తెలియజేస్తున్నాడు. దేవునికి ఎవరైతే భయపడే కుటుంబముగా ఉంటారో, దేవునికి భయపడే కుటుంబాలు ఎప్పుడు ఏం చేస్తాయంటే ఆ దీవెనకరమైన అభివృద్ధిని, ఆ సంతోషకరమైన ఆశీర్వాదాలను అనుభవిస్తారు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడండి? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలంటే నీవు దేవుని బల్ల దగ్గరకు వస్తున్నప్పుడు ఒకే కుటుంబంతో నువ్వు ప్రవేశించాలి. చూడండి ఎలా ప్రవేశించాలి? ఒకే కుటుంబముగా. ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. ఇదివరకు ఎనకటి కాలంలో లోగిలి అనే ఇల్లు ఉంటుంది. ఆంధ్రాలో మనకు బాగా తెలుస్తూ ఉంటాయి. ఈ లోగిలలో ఉంటున్న వారు ఒక ఇంచుమించు 5 కుటుంబాలు ఒక దగ్గరే కూర్చొని ఆ లోగిలి మాత్రం ఏం చేసేవాళ్ళు? భోజనం చేసేవాడు. ఇప్పుడంటే చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతున్నారు. కానీ
ఎనకటి కాలం ఎలా ఉండేది? ఒకే కుండ, పెద్ద కుండ. ఆ కుండలో అందరిగా ఏం చేసేవాళ్ళు? చక్కగా పిల్లలు, పెద్దోళ్ళు, ముసలు, మొదక అందరూ ఒకే దగ్గర కూర్చొని చేసేవాళ్ళు. ఏం తెలియజేస్తుంది అది? ఐక్యతను తెలియజేస్తా ఉంది, బంధాన్ని తెలియజేస్తా ఉంది. ఈరోజు జనరేషన్ మారుతున్న కొద్ది ఏమైపోతుందంటే బంధాలు తెగిపోతున్నాయి. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం అందరిని కూడా దేవుడు ఏం చేశాడు? ఒక కుటుంబముగా మార్చాడు. ఇప్పుడు ఒకే కుటుంబంలో ఉన్న మన జీవితాల్లో ఏముండకూడదు? కక్షలు ఉండకూడదు, కోపాలు ఉండకూడదు, అసూయలు మనలో ఉండకూడదు, కార్పణ్యం అనేది మనలో ఉండకూడదు. బల్ల ఏమి తెలియజేస్తుందంటే కుటుంబ బంధాన్ని తెలియజేస్తుంది. రోమా 11:24 త్వరగా చదివితే, రోమా 11:24 ఒకసారి చూద్దాం. రోమా 11:24 ఎట్టనగా స్వాభావికమైన అడవి ఒలీవ చెట్ట నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాడండి? స్వాభావికమైన అడవి ఒలీవ చెట్లలో నుండి మనం ఏం చేసాము? దేవుడు మనం ఏం చేశాడు? కోసాడు. స్వాభావికమైన ఆలోచన. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు కలిగి ఉన్నారు. ఈ ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కరి రీతిలో ఉన్న మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? కోసి తీసుకొచ్చి సంఘం అనే పొలంలో దేవుడు మనం ఏం చేశాడు? అంటు కట్టాడు. దేవునికి స్తోత్రం గారు. ఎవరితో మనం అంటు కట్టబడ్డాము? ఎవరితో? యేసుక్రీస్తుతో మనం అంటు కట్టబడ్డాము. స్వాభావికముగా మనం విరుద్ధమైన వారు. మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన ప్రవర్తన వేరు, అన్ని వేరుగా ఉన్న మనల్ని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేశాడంటే ఒకే ఒలీవ చెట్టు వలె సంఘంలో దేవుడు మనం ఏం చేశాడు? ఇంకా మనం చూస్తే ఇంకా హోషేయ గ్రంథము 14:6-7 చూడండి. హోషేయ గ్రంథం 14:6-7 అతని కొమ్మలు విశాలముగా పెరుగును, అతనికి కలుగును, లెబానోనుకున్న సువాసన అతనికి. ఏమంటాడండి? అతని కొమ్మలు ఎలా ఉన్నాయట? ఈ విశాలమైన ఈ సంఘాన్ని దేవుడు కార్యం చేశాడు. ఈ విశాలమైన సంఘం నుంచి ఏం రావాలి? అక్కడ ఏమొచ్చింది? సువాసన. అంటే సంఘం అనే వృక్షంలో నుండి ఏమి రావాలంటే సువాసన రావాలి. పరిమళ వాసనగా మనం ఇతరులకు ఏం చేయబడాలి? వెదజల్లబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువాసనగా మనం ఉంటున్నామా? పరిమళ వాసనగా మనం ఉంటున్నామా? ప్రతి నెల ఆయన శరీరంలో మనం పాలు పంపులు పొందుతున్నాం. మన జీవితాలు ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా, విశాలమైన సంఘముగా, విశాలమైన తన పొలంలో మనం నాటి ఉన్నాడు. మనము పెరుగుతూ మనలో నుంచి ఏమి రావాలంటే సువాసనలు. వాక్యం అనే నీరు మన పొలానికి దేవుడు పెడుతున్నప్పుడు మనము ఎదుగుతూ అనేకులకు మనం ఏం చేయాలి? సువాసన కలిగించే వారిగా ఉండాలి. అమ్మ ఇప్పుడు కూడా ఒక పరి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ఆవగింజ కాదు, ఆవగింజ చిన్నదే, అది గట్టిది, అది పెరిగి మొక్కయి ఆకాశ పక్షులకి నెడచినిచ్చింది, కూర మొక్కలకి ఆకాశ పక్షులు గూడినిచ్చింది, కూర మొక్కలకి నేడిచ్చిందని వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం. నిజమే. ఆవగింజ చెప్పండి అదేం చేస్తుందంట? ఆకాశ పక్షులకు గూడెదిస్తుంది. ఈరోజు నీవు కూడా సంఘంలో ఒక ఆవగింజగా మారిపోవాలి, గట్టి గింజగా మారాలి. నీ యొక్క చెట్టు నీడ మీదకి అనేక మంది వచ్చి
అన్య జనులైన వారు సంఘం అనే ఈ ఒక వృక్షం మీదకి వాళ్ళు వచ్చి ఏమవ్వాలి? సేద తీర్చుకోవాలి. హల్లెలూయా. సంఘంలోనే కదండి ప్రశాంతత దొరుకుతుంది, అవునా కదా? సంఘం అనే ఈ చెట్టు కిందకి వస్తేనే కదా నీకు ప్రశాంతత అనేది దొరుకుతుంది, అవునా కదా? ఎవరు మాట్లాడడం లేదు. ఈ సంఘం అనే చెట్టు కిందకి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆయన నీకు శాశ్వతమైన ప్రశాంతత ఇస్తాడు, శాశ్వతమైన ఆదరణ నీకు ఇక్కడ దొరుకుతుంది, శాశ్వతమైన సంతోషం నీకు ఇక్కడ దొరుకుతుంది. మీరు ఎక్కడైనా గమనించండి, భూమి మీద ఎంతో మంది ధనవంతులు ఈ రోజు అనేకమైన దేశాలకు, అనేకమైన మంచి మంచి ప్రదేశాలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని పెడుతున్నారు. ఎన్ని రోజులు? శాశ్వత కాలం అక్కడ ఉండిపోగలరా? ఉంటారా? ఉండలేదు. ఆ 15 రోజులు లేదా 10 రోజులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హోటల్, ఆ ప్రాంతాలు తిరిగి సంతోషాన్ని అనుభవిస్తారు. మళ్ళీ తిరిగి ఇంటికి రాగానే ఏం గుర్తొస్తాయి వాళ్ళకి? అది సమస్య. కానీ ఒక క్రైస్తవుడికి మాత్రమే శాశ్వతమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన మందిరములో. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ శాశ్వతమైన ఆనందాన్ని కలిగించడానికి ఈ ప్రభు వల్ల దేవుడు సిద్ధపరిచాడు. ఈ పల్ల ఏం తెలియజేస్తుందంటే కుటుంబ బంధాన్ని తెలియజేస్తుంది. ఆ బంధము నీవు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే సిద్ధపరచుకోవాలి. యేసు రక్తము చేత మనం ఒకే రక్తములో కడగబడి కుమారుడమయ్యాము. ఆ నమ్మకాన్ని మనం ఏం చేసుకోవాలంటే ఒమ్ము చేయకుండా దాన్ని కాపాడుకోవాలి. క్రైస్తవుడికి ఒక్కడికి నిరీక్షణ ఉంది. ఈ లోకంలో ఏ మానవుడికి నిరీక్షణ లేదు. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి కూడా, ఎవరిని అడిగినా కూడా ఈరోజు సమాజం ఏ విధంగా జీవిస్తుందంటే భయభ్రాంతులు కలిగి జీవిస్తూ ఉన్నారు. భయము గుప్పిట్లో బ్రతుకుతూ ఉన్నారు. నిత్యము అలజడి 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 అలజడి, అసమాధానం, సాధారణ శక్తుల చేత సమాధానం లేని స్థితిలో చాలా మంది పీడిపబడుతున్నారు. నా ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఒక పల్లె నీకు ఆ సమాధానం ఇవ్వగలదు, ఆ బంధాన్ని ఇవ్వగలదు. ఆ బంధము నువ్వేం చేస్తా? విడిచిపోకూడదు. ఆ దేవుని నుండి నువ్వు విడవకుండా, ఆయన చెయ్యి విడవకుండా, ఆయన గట్టిగా నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో నీ బంధము, నీ కుటుంబము శాశ్వత కాలం అలాగా నిలిచి ఉంటుంది అన్నమాట. నిత్యమైన ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. మూడవది ఏంటంటే బేతనీయ బల్ల. ఈ బేతనీయ బల్ల దేని తెలియజేస్తుందంటే ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. ఈ బేతనీయ బల్ల పరలోకంలో స్థానాన్ని చూపిస్తా ఉంది. ఏం చూపిస్తుంది? పరలోకంలో ఉన్న స్థానాన్ని. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. మార్త ఉపచారం చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్త ఏం చేస్తుందండి? ఈరోజు యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడు. రాక రాక యేసయ్య మా ఇంటికి వచ్చడానికి చాలా పదార్థాలు చేసి పెట్టాలి. ఆయన దగ్గర నేను మంచి పేరు కొట్టేయాలి. నాకే చూడండి, నాకే చూడాలి అందరూ. ఆయన దగ్గర నేను మంచి పేరు కొట్టేయాలని చెప్పి మార్త ఏం చేస్తుందంటే విస్తారమైన పనులు పెట్టుకుంటా ఉంది. కానీ లాజరు ఎక్కడ కూర్చున్నాడు? ఆయనతో కూడా భోజనం దగ్గర కూర్చున్నాడు. ఆయనతో కూడా భోజనం దగ్గర కూర్చున్నాడు. అంటే పరలోకం అనే భోజన బల్ల దగ్గరికి మనం ఏం చేయాలి? కూర్చోవాలి. ఈ లోకంలో మనకు పాలు పంపులు లేకపోతే పరలోకంలో మనకి ఏముండవు. ఈ రోజు ఈ బల్ల దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు ఎలా రావాలంటే నువ్వు సిద్ధపాటు కలిగి రావాలి. అంటే నీ పనులన్నింటినీ కూడా పక్కన పెట్టేయాలి. మార్త ఏం చేస్తుందంటే విస్తారమైన పనులు చేస్తా ఉంది. దేవుని సహవాసంలో ఆమె ఏం చేస్తుంది? కూర్చోవడం లేదు. ఈరోజు ఈ బల్లకి నువ్వు ఎప్పుడు కూడా దూరం అవ్వకూడదు. కానీ ఈ బల్లలో ప్రవేశించే ముందు నువ్వేం చేయాలి? నిన్ను నీవు సిద్ధపాటు చేసుకో. సిద్ధపాటు అంటే నెల కాదండి, నెలకొక్కసారి కాదు. ఏదో నెలకొక్కసారి సంఘంగా కూడుకున్నప్పుడు ప్రభు బలలో చేయి వేసినప్పుడు మాత్రమే మన పాపాలను విడిచిపెట్టేసేసి పరిశుద్ధపరచుకొని రాత్రంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మళ్ళీ సోమవారం అనగా రేపు తెల్లారి మళ్ళీ యథావిధిగా మనం ఎప్పుడు కూడా జీవించకూడదు. ప్రతి దినము ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి.
పరలోకానికి నువ్వు వారసుడవు అవ్వాలంటే బేతనీయ పాలలోనికి నువ్వు రావాలి, పరిశుద్ధుల సహవాసంలోకి నువ్వు రావాలి, నీతిమంతుల సహవాసంలోకి నువ్వు రావాలి. అప్పుడే నీవు తీసుకున్న రొట్టెకు ఆ ద్రాక్షారసానికి నీ జీవితంలో కార్యాలను చూడాలి. మార్కు సువార్త 14:3 చదివితే, మార్కు సువార్త 14:3 ఒకసారి చూద్దామా? 14:3 మార్కు సువార్త. ఆయన పేదనలో కుష్టి రోగి అయిన ఒక స్త్రీ మిక్కిలి విలువగల అక్షర జటామాంసి అత్తర బుట్టి తీసుకొని దాన్ని పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద ఏం చేస్తుంది? ఇంచుమించు 160 రూపాయలు విలువ చేస్తే ఒక విలువైన అత్తర బుట్టి. కొంతమంది నా మీద కోపపడుతున్నారు, ఎందుకు ఈ విలువైన అత్తరును నువ్వు పాడు చేస్తున్నావు? ఇది అమ్మితే ఎంతో మంది పేదలు పుష్పపడతారు కదా, ఎంతో మంది అవసరాలు తీరతాయి కదా, ఎందుకు అనవసరంగా యేసుప్రభు పాత్ర మీద పోసి నువ్వు పాడు చేస్తున్నావు అని చెప్పి ఆ మీద కోపడతారు. ప్రభు అక్కడ ఒక మాట చెప్పాడండి. ఏమనండి? ఏమన్నా చెప్పండి. అందుకు యేసు ఇట్లను, ఈయన జోలికి పోకుడి, ఈయన ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈయన నా ఎడల మంచి కార్యం చేసెను, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో. ఈయన తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరం అందుగా అది దేవునికి స్తోత్రం కలుగును. బలలో ప్రవేశిస్తున్నప్పుడు ఇటువంటి మనస్సు మనం కలిగి ఉండాలండి. మిక్కిలి విలువైన తన ఆ యొక్క అత్తరును తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద. ఈరోజు నీ దగ్గర నుంచి దేవుడు ఏమడుగుతాడు తెలుసా? శ్రేష్టమైన నీ హృదయాన్ని అని అంటున్నాడు. పేదలు ఎప్పుడు కూడా మీతోనే ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఆమె ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు భూస్థాపన నిమిత్తము తన శరీరం ముందుగా సిద్ధపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు పరలోక రాజ్యము కొరకు నువ్వేం చేయాలి తెలుసా? సిద్ధపాటు. ప్రకటన గ్రంథం 3:20 చివరిగా, ప్రకటన గ్రంథం 3:20 ఒకసారి చూద్దామా? ప్రకటన 3:20 తర్వాత తీసుకుంటే ఒకసారి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడు, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతడు. యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయనతో కలిసి నువ్వు ఏం చేస్తావు? ఏ భోజనము? శరీర సంబంధం కలుగుతున్న ఆహారం గురించి దేవుడు మాట్లాడడం లేదు. ఆత్మ సంబంధమైన భోజనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన భోజనం అనగా ఏంటో తెలుసా? వాక్యం. పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలను ఏం చేయాలి? భుజించాలి. కడుపుతో కడుపారని వారి మాటలు నీ కడుపులో పెట్టుకుంటే అవి ఏం చేస్తాయంటే జీవ జలమ నది వద్దకు నిన్ను నడిపిస్తాయి. జీవ జలమ నది వద్ద నాటబడిన చెట్టు మీరు గమనించింది, అది పెట్టగలిగినను తగిన కాలం ఏం చేస్తుంది? కాపునిస్తుంది. ఈరోజు చాలా మంది ఫలించేవాడుగా ఉంటున్నారు, కానీ ఏం చేస్తున్నారంటే ఫలిస్తున్నామని భ్రమలో బ్రతుకుతున్నారు, కానీ ఫలించలేని స్థితిలో ఉంటున్నారు, ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. ఎందులో ఎండిపోయిన స్థితిలో ఉన్నారు తెలుసా? ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన స్థితి. ఈ రోజు నువ్వు ఫలంలో ప్రవేశిస్తున్నావంటే లాజరు ఎలాగైతే యేసు ప్రభుతో కలిసి కూర్చున్నాడో, ఈ రోజు లాజరు వలె నువ్వు కూడా ఆయనతో పాటు కలిసి కూర్చోవాలి. ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం పాప క్షమాపణ నిమిత్తమై క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉంది. దీనిలో పాలు పంపులు పొందుతున్నప్పుడల్లా మనం ఏం చేయాలి తెలుసా? పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి తెలుసా? నిర్దోషమైన హృదయముతో, నిష్కలంకమైన మంచి మనస్సాక్షితో. చివరిగా 1 కొరింథీ 11:28 ఒకసారి చదువుతారా? చివరిగా 1 కొరింథీ 11:28. 1 కొరింథీ 11:28 చదివేస్తే మనము పాల్గొని వెళ్ళిపోతాం. చెప్పండి ఎవరైనా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది
ఏమంటున్నాడండి? ప్రతి మనుషుడు, ఇక్కడున్న స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరు పాపలో ప్రవేశించే ముందు ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా నువ్వు పనుల్లో చేస్తే కింద వచనం చెప్తున్నాడు, మీలో అనేక మంది రోగులు అయి ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? చావుతో చెలగాటమాడుతున్నావు నువ్వు. నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా పనులు చేయలేస్తున్నావు అంటే దేనితో చెలగాటమాడుతున్నావు తెలుసా? చావుతో చెలగాటమాడుతున్నావు నువ్వు. చాలా మంది అందుకే చూడండి, ఎందుకు రోగాలు పోవట్లేదు, ఎందుకు బలహీనత నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారంటే ఒక సామాన్యమైన రొట్టెగా నువ్వు చూస్తున్నావేమో, ఒక సామాన్యమైన ద్రాక్ష ఫలం నుండి తీసిన రసమైన ఆలోచన చేసి తీసుకుంటున్నావేమో, అందుకే నీ రోగం నుండి విముక్తి పొందలేకపోతున్నావేమో, నీ బలహీనతలో పోవట్లేదు లేదేమో. మీరు లాజరును చూడండి, యేసు ప్రభు దగ్గర పలలో కూర్చున్నప్పుడు అతడు చనిపోయి 3 దినాలు తన శవము దుర్వాసన పడుతుంది, కుళ్ళిపోయింది. యూదుల ఆచారం ఏంటో తెలుసా? దాదాపుగా భూమి మీద నుండి 15 అడుగుల లోతులో వారి శవాలను పాతి పెడతారు. ఆ శవమును పాతి పెట్టాలంటే లోపల మెట్లుంటాయి. పైనుంచి ఒక వ్యక్తి మెట్లలో దిగి ఆ వస్త్రంతో చుట్టబడిన ఆ శరీరాన్ని తీసుకెళ్లి లోపల పెడతారు. లాజరును ఎక్కడైతే పాతి పెట్టారో అదే స్థలం మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశానికి భూమికి మధ్యలో రామడి ఉన్నాడు. చరిత్రకారులు చెబుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు పాదాల నుండి ఆ పక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు చీము నెత్తురు కారును చూసారా? ఆ రక్తం అంట ఆ శిలువ మీద నుంచి కారుతూ 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 ఆ భూమిలోనికి వెళ్ళి ఆ ఎండిపోయిన కుళ్ళిపోయిన దుర్వాసన పడుతున్న లాజరు శరీరంలోనికి ఆ రక్తము, ఆ పరిశుద్ధులైన రక్తము ప్రోక్షింపబడ్డది. కనుకనే లాజరు నువ్వు తిరిగి రానగానే 15 అడుగుల లోతునున్న లాజరు ఏమయ్యాడు? హల్లెలూయా! నా యేసయ్య రక్తానికి అంత పవర్ ఉంది. ఆ రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నావు. ఆ రక్తాన్ని నువ్వు తీసుకున్నావంటున్నావంటే నీ శరీరంలో కూడా రోగం అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం కదండి. కనుక మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, ఒకరినొకరు పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ, ప్రభువా ఈరోజు నేను బేదనయ్య అనే ఇంటిలోనికి, బేదనయ్య అనే పళ్ళలోనికి నేను వస్తానయ్యా, నీతో పాటు కూర్చున్నాను కనుక నాయన నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను. విస్తారమైన పనులు పెట్టేసుకుంది మాత్రం బలలో లేదు. ఈరోజు నీవు బలంలోకి వచ్చావు. నీ ఆలోచన విడిచిపెట్టి, నీ పాపరోతన జీవితాన్ని విడిచిపెట్టి నీవు పరిశుద్ధుడిగా మార్చబడాలన్నది దేవుని ఉద్దేశమైంది. ఈరోజు దేవుడు మాట్లాడిన ఈ 3 బాల విషయంలో ఏ విధంగా ఉంటున్నాం నేను ఒకసారి పరిశీలన చేసుకో. ఎన్ని విషయాలు చెప్పానండి ఈరోజు? మొదటి బల ఏంటి? ఏ బల? నెహెమ్యా బల. మూడవది ప్రభు బల. ప్రభు బల ఏం తెలియజేస్తుంది? కుటుంబ బంధాన్ని తెలియజేస్తుంది. మూడవ బల బేతనే. బేతనే బల ఏం తెలియజేస్తుంది? పరలోకములో స్థానాన్ని. ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంతటితో ఈ ప్రభు వల్ల అంశము ఈ సబ్జెక్ట్ అయిపోయింది. దేవుని చిత్తమైతే మరొక అంశంతో వచ్చేలా మనం మాట్లాడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తరలవచ్చండి. అందరూ కూడా పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి, పరీక్షించండి. వ్యక్తపడిన ఈ 3 బలాల కొరకు నెహెమ్యా బల్ల, ప్రభు బల్ల, బేతనేయ బల్ల, ఈ 3 బలలో ఉన్న సహవాసం ఏమి సూచిస్తుందో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడి. ఇంకా చాలా వర్సెస్ ఉన్నాయి, నేను అవన్నీ కూడా స్కిప్ చేసేసాను. ఎన్ని వాక్యాలు చూపించినప్పటికీ కూడా నువ్వు మారాలి. నువ్వు మార్పు చెందకుండా నేను ఎన్ని మాటలు చెప్పినా అవి వ్యర్థమే. దేవుని వాక్యం ఎప్పుడు కూడా వ్యర్థం కాదండి. నేను వ్యర్థపరిచే దేవుడు కాదు ఆయన. నేను నిలబెట్టడానికి ఆశపడుతున్నాడు ఆయన. నువ్వే అవకాశం ఇవ్వట్లేదు. ఒక సామాన్యమైన రొట్టెగా నువ్వు భావిస్తున్నావేమో, ఒక సామాన్యమైన రసంగా నువ్వు భావిస్తున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మరొకసారి మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టు, విడిచిపెట్టు. దేవుని యొక్క శక్తి చేత నువ్వు నింపబడు. మన మధ్యలో ఆత్మీయ తండ్రి గారు నాన్నగారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏకీభవిద్దాం. నెహెమ్యా పల్ల, ప్రభు పల్ల, బేతనేయ పల్ల, ఈ 3 విషయాలు ప్రార్థన చేస్తాం.
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా వందనాలు ప్రభా. నిన్న నేను యాగలికున్న దేవుడా స్తోత్రం ప్రభా. గడిచిన వారి నుంచి వారం వరకు ప్రభా మమ్మల్ని ప్రభా నాయన రెక్కచాటు భద్రపరుచుకొని ప్రభా నీ సన్నిధిలో ప్రవేశపెట్టినందుకు వందనాలు తండ్రి. స్తోత్రము ప్రభా, స్తోత్రము ప్రభా. నాయన ఎందులో మానీయులు ప్రభా మాతో ప్రభా ఈ రోజు లేక ప్రభా నాయన కాలకాలం గడిచిపోతుంది ప్రభా నాయన మమ్మల్ని అయితే ప్రభా నీ రెక్కచాటును భద్రపరుచుకొని సజీవులుగా నీ సన్నిధిలో ప్రవేశపెట్టింది వందనాలు. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా నాయన వందనాలు. నాయన పాడే పాటలో మీరున్న తండ్రి వందనాలు ప్రభా. నాయన దావి సంగీతంలో ప్రభా మీరున్న తండ్రి. స్తోత్రం స్తుతి ఆరాధనలో మీరున్న నమ్ముచున్నాం ప్రభా. మీరు లేకపోతే ఏ అర్థం ప్రభా. నాయన ఆత్మ లేనివాడు నా వాడకన్నా ప్రభా. నాయన ఎంతలో తల్లిని నీ ఆత్మ కుమ్మరించినది వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నాయన పరిశుద్ధమైన పాపాత్మని బిడ్డలు ప్రభా. నాయన ప్రతి ఒక్కరి మీద ప్రభా నీ ఆత్మను కుమ్మరించు నాయన మహింపరచుకో ప్రభా. నాయన నీ రాజ్యంలో చేర్చుకో తండ్రి. స్తోత్రము ప్రభా, స్తోత్రము నా తండ్రి. నాయన ప్రభా నాయన నీ దాసుల ధరగా నాయన ప్రభా నాయన ప్రభు పాలన గురించి ప్రభా వివరించి ఉన్నారు తండ్రి ప్రభా. నాయన ప్రభు బల్ల ప్రభా, పేతనీయ బల్ల ప్రభా, నాయన ప్రభా 3 బలాల ప్రభా నాయన మా ముందు ప్రవేశపెట్టి ఉన్నారు ప్రభా. నాయన ప్రభా మాటల ప్రకారంగా మేము జీవించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. మాటల ప్రకారంగా ప్రభా నడిచే ప్రవర్తన మాకు దయచేయండి తండ్రి. నాయన ప్రభా ఇటువంటి ప్రభా వాక్యాలు చెప్పిన మా పొరలు కలవ ప్రభా. నేను ప్రభా అభివృద్ధిగా తిరుగుతున్నాం ప్రభా. నాయన అన్యాయంగా మాట్లాడుకుంటున్నాం తండ్రి ప్రభా. అశాంతిగా మాట్లాడుకుంటున్నాం ప్రభా. నాయన ప్రభా ఏం మాట్లాడుకున్నా పాప మాటలు మాట్లాడుకుంటున్నాం తండ్రి. అటువంటి కాకుండా ప్రభా ఎల్లప్పుడూ ప్రభా పవి మాటల పరికి ప్రభా ప్రభు రాజ్యంలో చేరాలని ప్రభా ఆస్తోత్ ప్రభా దైవ గొప్ప ప్రాంతం అందరూ ప్రభా ఎల్లప్పుడూ ముందుకు సాగే భాగ్యం మాకు అందరూ దయించండి తండ్రి. అలాగే ప్రభా దాసులు దీవించండి, దాసు కుటుంబాన్ని దీవించండి, ఇచ్చింది ప్రభా కుమారులు దీవించండి ప్రభా. ఒరే మొక్కలు వాళ్ళు పెంచండి తండ్రి. స్తోత్రము ప్రభా. ఇంకా ప్రభా పాలక ప్రభా నానాటికి అభివృద్ధి చేయండి తండ్రి వందనాలు. అలాగే ప్రభా స్తోత్రం తెలియని కూడా ప్రభా మీరే రెక్కచాటు భద్రపరుచుకొని తల్లిగా తండ్రి అయిన ప్రభా మీరే తండ్రి ప్రభా నాయన మీరే కాపాడండి తండ్రి. అలాగే ప్రభా నాయన ఎంతమంది బిడ్డలు క్షీణాలు తండ్రి ప్రభా మీకు తెలుసు ప్రభా. నాయన ఏ ఎక్కలతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ అవసరాలతో వచ్చాడో, ఏ రోగాలతో వచ్చారు ప్రభా. మీరే ప్రభా రోగాలు ముట్టండి తండ్రి ప్రభా. అవసరాలు తీర్చండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులు సాయం చేయండి ప్రభా. నాయన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నాయన మీరే ప్రభా దర్శించండి తండ్రి. స్తోత్రము ప్రభా. ముఖ్య ప్రభా నాయన ప్రభా సంఘంలో చాలా మంది ప్రభా అనారోగ్యం ఉన్నారు తండ్రి ప్రభా. పేరు చెప్పాలి ప్రభా. మీరే ప్రభా నాయన ప్రభా ముట్టండి స్వస్థపరచండి ప్రభా. నాయన ప్రభా నాయన ప్రతి బిడ్డని ప్రభా అనారోగ్యం నుండి ఆరోగ్య బలం దయచేయి ప్రభా. నీ రాజులో ప్రభా ముందు నడిచి నీ సన్నిధిలో ప్రభా ఎల్లప్పుడూ ప్రభా ముందుకెళ్ళి ప్రభా నేను నడిచే భాగ్యం బిడ్డలు దయచేయండి తండ్రి. స్తోత్రము ప్రభా. నాయన నూతనంగా ప్రభా బిడ్డలు వస్తున్న ప్రభా బిడ్డలు ప్రభా నాయన పేర్లు తెలియదు ప్రభా బిడ్డలు ప్రభా నాయన ఉడికి కానీ గుడికి కానీ ఎడవగా దొరకకుండా ప్రభా సాధారణ ఎంతో ప్రభా బిడ్డల మీద తండ్రి ప్రభా. ఆ బిడ్డల ప్రభా నేను ముందు నడిపించే భాగ్యం మీకు దయచేయండి తండ్రి. ధైర్యం శక్తి బయట దయచేయండి ప్రభా. ఆ బిడ్డల ప్రభా మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. స్తోత్రము ప్రభా. అలాగే వచ్చిన బిడ్డలందరినీ పేరు 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 దీవించి ఆస్వాదించండి తండ్రి ప్రభా. రాలైన బిడ్డ ప్రభా నాయన ప్రభా పల్లి తరుణం ప్రభా నాయన ఆశ్రమ ప్రభా కలుసుకొని మీరు సూచించే భాగ్యం దయచేయండి ప్రభా. అలాగే ముఖ్యంగా ప్రభా మా ముందు తండ్రి ప్రభా నీ రక్తము నీ మాంసము ప్రభా నాయన మాంసం రొట్టిగా ప్రభా నీ మాంసం ప్రభా నాయన ద్రాక్షరసంగా నీ రక్తము నాయన అది ప్రభా నాయన నీ రక్తము కారి ప్రభా నాయన రోగాలు ప్రభా నాయన స్వస్థపరిచి ప్రభా సచివాలయం వేసారు ప్రభా తండ్రి. స్తోత్రము. అలాగే ప్రభా నాయన మేము కూడా ప్రభా తాకి ప్రభా నీలో ప్రభా ఎల్లప్పుడూ ప్రభా విశ్వాసంగా పట్టుదలగా విశ్వాసంతో ప్రభా మేము నడిచే భాగ్యం దయచేయండి. ఆయన నీ శరీరం మా శరీరం పాత శరీరం తీసి కొత్త శరీరం దయచేయండి. నాయన మాలో ప్రభా పాత రక్తం తీసి ప్రభా నీ కొత్త రోజు ప్రవేశించి ప్రభా ఎల్లప్పుడూ ముందు నడిచే భాగ్యం నా బిడ్డలకి నా సంఘానికి నాకు అందరికీ నా కుటుంబానికి ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా. అలాగే పరిపూర్ణమైన దీనమైన నా ప్రార్థన ప్రభా ప్రతి ఒక్కరు దయచేసి మనకి యేసు మాట్లాడుతున్నాం తండ్రి. ఆమేన్. బాప్తిసం తీసుకున్న వారు ముందు వరుసలో ఉండండి. బైబిల్స్ దూరంగా పెట్టుకోండి. పరీక్షలకు ఎందుకు